నిత్య సహాయ మాత ఏం చేస్తుందంటే ఎల్లవేళ మన కొరకు నిత్యము ప్రార్థిస్తూనే ఉంటుందండి. ఆ తల్లి నిత్యము మనందరికీ సహాయమాతగా ఉండి మనందరి ప్రార్థన విన్నపాలను ఆ దేవాతి దేవుడికి నిత్యుడైన మన తండ్రికి సమర్పించి మనందరికీ ఫలవంతమైన జీవితము ఇచ్చునుగాక. ఆమె హల్లెలూయా. ఇదిగో నేను మీ జోష్న, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ నుంచి ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, కన్నతల్లి కథోలిక శ్రీ సభలోకి అందరూ వచ్చి ఉండాలి. ఇది దేవుడి యొక్క అభీష్టం. ఒకే సంఘముగా, ఒకే శరీర భాగస్థులుగా మనం అందరం ఉండాలి, క్రీస్తు శరీర భాగస్థులుగా. కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క దాసురాలుగా, మరియ తల్లి ముద్దు బిడ్డగా, గురువులందరికీ కూడా గొప్ప శిష్యురాలిగా ఆ దేవాతి దేవుడు తన యొక్క బాటలో నన్ను నడిపించాలని మీరందరూ నా కోసం ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు నాకు పిలుపునిచ్చిందే కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఉండు, అనేక మందిని ఇటువైపు మరల్చు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అని. కాబట్టి ఈ తల్లి నిత్య సహాయ మాత ప్రార్థన ఎల్లవేళలా నాకు సహాయంగా ఉంటుంది, ఎందుకంటే అది దేవుడి చిత్తమైంది అని నేను విశ్వసిస్తున్నాను. మన క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ 523 ఒకసారి మనం చూద్దాం రండి. ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి బప్తిస్మా యోహాను దేవుడు పంపాడు. చూడండి, దేవుడే పంపాడు అని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రభు కన్నా కొద్దిగా ముందుగా వచ్చిన దూత యోహాను. అంటే దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళు ఈ లోకానికి వస్తేనే దూత అంటాము. అందుకే యోహాను గారికి దేవుడిస్తున్న టైటిల్ దూత అని. మహోన్నతుని ప్రవక్తగా ప్రసిద్ధి పొందిన యోహాను ప్రవక్తలందరికీ మించినవాడు, వాళ్ళందరిలో చివరివాడు. అంటే పాత నిబంధనలు అందరూ ప్రవక్తలు చెప్పారు, ప్రవక్తలు బోధించారు, మెస్సయ్య రానున్నాడు అన్నారు కదండి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ యొక్క యేసు వారి గురించి ప్రకటించింది మొట్టమొదటిగా చివరివాడు. దాని తర్వాత మరణించాడు కదండి అమరవీరుడిగా మన బప్తిస్మా యోహాను గారు. అందుకే ఇదిగో వాళ్ళందరిలో చివరివాడు సువార్తకు శ్రీకారం చుట్టాడు. అంటే సువార్త గురించి శ్రీకారం చుట్టాడు అంటే ఇప్పుడు మత్తయి, మార్క్, లూక్, జాన్ ఇవి సువార్త గ్రంథాలు ఉన్న పుస్తకాలు. అయితే వీటిలో దేని గురించి చెప్పబడుతుంది అంటే యేసు వారి గురించి చెప్పబడుతుంది. యేసు వారి యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చింది ఎవరు? బప్తిస్మా యోహాను గారు. అందుకే సువార్తకు శ్రీకారం చుట్టాడు. అతను తల్లి గర్భములో ఉండగానే క్రీస్తు రాకడకు ఆహ్వానం పలికాడు. పెళ్లి కుమారుని స్నేహితునిగా ఉండేందుకు గొప్పగా ఆనందించాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, అతడు లోక పాపములను పరిహరిస్తాడు అంటూ క్రీస్తును చూపెట్టాడు. మనం ధ్యానించుకున్నాం కదా అంశాలు. ఎస్, బైబిల్లో కూడా ఉన్నాయి. ఏలియాలో ఉన్న ఆత్మ బలముతో యేసుకు ముందుగా వెళుతూ ఆయన గురించి ప్రబోధిస్తూ సాక్షిగా నిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. మన కన్నతల్లి కథోలిక శ్రీసభ చూడండి, సిసిసి క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ మన కథోలిక శ్రీసభ సత్యోపదేశము బైబిల్లో ఉన్న నిగూఢమైన రహస్యాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంది. అందుకే మనం సిసిసి కూడా చదవాలి, పారాగ్రాఫ్ కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క విశ్వాసం ఇంకా బలపడుతుంది. ఏలియా ఆత్మతో మనం అందరము నింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుగ్రహంతో మనము మన కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించు శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తిని మనం అందరం పొందుకున్న మనలో ఉన్నాడు, కానీ యాక్టివేట్గా లేడు. యాక్టివేట్ చేసుకోవాలంటే వాక్యం చదవండి, వాక్యము ధ్యానించండి. దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని పఠించువాడు ధన్యుడు. ఈ ధన్యత్వాన్ని బప్తిస్మా యోహాను గారు పొందుకున్నారు. మనం కూడా పొందుకోవాలంటే ఆ దేవాది దేవుడు ఇప్పటి వరకు మనకి ఎన్నో గొప్ప మర్మాలను ఇదిగో వ్యక్తపరిచినాడు. మనం అందరం కూడా ధన్యులమే, విన్నవాళ్ళం అందరం. ఈ ధన్యత్వాన్ని మనం నిలుపుకోవాలంటే అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు వివరించకపోయినా సరే దయచేసి ప్రకటించడానికి ఈ యొక్క వీడియోని వారికి పంపించండి. దేవుడి యొక్క పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కండి. మరలా మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ దేవాది దేవుడు నాకు ఇంకొక రోజునిస్తే, కాబట్టి దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. పునీత బప్తిస్మా యోహాను గారా మా కొరకు ప్రార్థించండి. పునీత బప్తిస్మా యోహాను గారా మా కొరకు తండ్రి దేవుని ప్రార్థించండి. పునీత బప్తిస్మా యోహాను గారా మీ వలె మేమును పరిశుద్ధాత్మతో ఏలియా బలముతో నింపబడే విధంగా మా కోసం ప్రార్థించండి అయ్యా.
ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.